సార్ నమస్తే అండి. హాయ్ అన్న. గేమ్ చేంజర్ సినిమా చూసారా? చూసానన్న. ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. మరి ఏందన్నా చాలా మంది నెగిటివ్ టాక్ చెప్పారు కదా అన్న, అందరూ డిజాస్టర్ అని అన్నారు. నీ అభిప్రాయం ఏంది దాని మీద అసలుకి? సినిమా డిజాస్టర్ ఏం కాదు, చాలా బాగుంది. కానీ ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో వాళ్ళు దాన్ని రీచ్ కాలేకపోయారు. ఎందుకంటే కొంచెం పుష్ప కలెక్షన్స్ వైజ్ గా అయితేనేమి, ఓవరాల్ గా ప్రేక్షకులు ఏంటంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉండే అది నార్మల్ గా హిట్ అవ్వడం వల్ల కొంచెం ఫీల్ అవుతున్నారు. అదే విధంగా ఇదే అడ్వాంటేజ్ గా తీసుకొని కొంతమంది ట్రోలర్స్ దీన్ని ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోలర్స్ కు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒక నిర్మాత కొన్ని లక్షలు పెట్టి సినిమాలు తీస్తారు, కొన్ని కోట్లు పెట్టి దాని వెనుక కొన్ని వందల మంది జీవిస్తారు. ఇలాంటి మనం ఒక అభిమానులుగా మనం ఇలాంటి వాటిని మనం ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మన హీరోకి మన సపోర్ట్ గా ఉండాలి తప్ప మనం దాన్ని సినిమాను ఒక ఆయన సంవత్సరాల కొద్ది తీసిన సినిమాను మనం ఒక 2 నిమిషాలలో మనం రివ్యూ ఇచ్చి దాన్ని చెడగొట్టడం అది కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటున్నాను. సినిమాలో ఇచ్చిన కంటెంట్ మీద నీ అభిప్రాయం ఏందన్నా? అది మంచి అసలు ఇన్ఫర్మేటివ్ గా ఉందా, ఎంటర్టైన్మెంటింగ్ గా ఉందా, అసలు అది పనికి రానిది ఏమన్నా ఇచ్చారా దాంట్లో, అది చెప్పన్నా అసలుకి? లేదు లేదు, చాలా మంది కూడా ఇదే ట్రోల్ చేస్తున్నారు. ఇది సినిమా ఏంటంటే నిమిషానికి ఒక క్యారెక్టర్ మారుతుంది, ఒక గజనీ టైప్ లాగా అపరిచితులాగా క్యారెక్టర్స్ మారిపోతున్నారు అని అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే అది సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా. అది ఏంటంటే ఒక 4 గంటల నుండి 5 గంటల మధ్యలో ఉంది అట. దాన్ని కొంచెం షార్ట్ గా కుదించేసరికి కొంచెం అక్కడిక్కడ కొన్ని సన్నివేశాలు కొంచెం అటు ఇటుగా జరగడం జరిగింది. అంతే తప్పించి సినిమా కంటెంట్ కానీ సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఒక సీఎం గా, ఒక యాక్టర్ గా, ఒక ఐఏఎస్ గా, ఐపీఎస్ గా అందరినీ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశాడని. సినిమా వచ్చి రాగానే థియేటర్ ని ప్రింట్ డైరెక్ట్ బయటకు వచ్చింది, మొదటి రోజే వచ్చేసింది. తర్వాత సినిమాలో బస్సుల్లో ప్లే చేస్తున్నారు, డైరెక్ట్ సిటీ కేబుల్ లో డైరెక్ట్ గా ప్లే చేస్తున్నారు. అసలుకి ఇటువంటి విషయాన్ని ఎలా? ఈ రోజు న్యూస్ కూడా చూసాము. ఈ రోజు న్యూస్ చూస్తే కూడా ఆ పైరసీ వాళ్ళను అరెస్ట్ చేశామని